ఏకనాథుని ఆయన ప్రయత్నించినంత మీరు దీవించి ఆశీర్వదించి ఆయన ఓ ప్రభావం నడిపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇగో ప్రభా చక్కని పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచే వాక్యాన్ని దయచేసినావు తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా మీరందరూ యెహోవాను సన్నుతించుడు. భూమి అగ్రికల్చర్, సిఎంఏ క్రాఫ్ట్, పిఎంఏ ట్రేడ్, ఎస్ అంటే స్టడీ. నాలుగు స్క్రీన్ జరిగి ఆ బైబిల్ కాలేజీలో నేను చదువుతున్నాను. అగ్రికల్చర్ నేర్పుతారు, క్రాఫ్ట్ నేర్పుతారు, మీకు ప్రొడక్ట్ పని, ఎలక్ట్రీషియన్ పని, అలాగే స్క్రీన్ ప్రింటింగ్, అలాగే షార్ట్ హ్యాండ్ రైటింగ్, సెక్రటరీ అనేక పనులు నేర్పుతారు. అలాగే తర్వాత ట్రేడ్, ఎట్లాగా వ్యాపారం చేసుకోవాలి, అట్లాగే స్టడీ థియాలజీ. ఒక్కొక్క థియాలజీ ఉంటుంది, ఒక్కొక్క ఈ సెల్ఫ్ సపోర్ట్ అన్నమాట. సెల్ఫ్ సపోర్ట్ అంటే ఎవరిని ఆధారపడకుండా నీకు నువ్వు పని చేసుకుంటూ సేవ చేసుకోవాలని ఆ కాన్సెప్ట్లో మరి డాక్టర్ జగన్నాథ్ గారిని ఏసీపీఎస్ ఒక బైబిల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఆ బైబిల్ కాలేజీలో మరి డాక్టర్ దేవరాజు గారు రిజిస్ట్రార్గా గత దాదాపు 40 సంవత్సరాలు సర్వీసు ఆ కాలేజీకి చేసి ఉన్నారు. వాళ్ళు రిజిస్ట్రార్ ఉన్నప్పుడు నేను స్టూడెంట్గా వెళ్ళాను. అప్పుడు నాకు 22 years ఉంది, నాకు 50 సంవత్సరాలు, అంటే దాదాపుగా 25 years బ్యాక్ అన్నమాట. రిజిస్ట్రార్ ఉన్నప్పుడు నేను అక్కడ స్టూడెంట్గా వెళ్ళి వారి దగ్గర పాస్టరల్ థియాలజీ అంటే మినిస్ట్రీ, మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ అని ఒక కోర్సు నేను వారి దగ్గర చదువుకున్నాను. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు వారు నా ఎంతగానో సహకరించారు, చాలా హెల్ప్ చేశారు. చదువులో కానీ ఫీజుల విషయంలో నాకు చాలా హెల్ప్ చేసి నన్ను చాలా ఆదుకున్నారు. మరి సార్ ఈ మరి గాడ్ ఫాదర్ లాగా నన్ను గైడ్ చేసుకొని మరి నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని బయటపడ్డాను. చూసుకొని సర్టిఫికేట్ పట్టుకొని బయటికి వచ్చేసాను. ఆ సర్టిఫికేట్ ఏషియా థియలాజికల్ అసోసియేషన్ అంటే అగ్రిగేటెడ్ బై ఆట మంచి సర్టిఫికేట్. మరి now I call upon our beloved Jesus is a living God. యేసు ప్రభు జీవించుచున్న దేవుడు. Jesus is a loving God. యేసు ప్రభు ప్రేమించే దేవుడు. Jesus is a listening God. యేసు ప్రభు మన ప్రార్థనలు వినే దేవుడు. Jesus is a liberating God. యేసు ప్రభు మనకి స్వేచ్ఛనిచ్చే దేవుడు. We are His servants. మనం అందరము ఆయన సేవకులము. Oh, what a joy to see all of you this morning. మరి ఎంత సంతోషము ఈ ఉదయకాల సమయంలో మీ అందరిని చూడడం. I was here when he started the ministry. నేను పరిచయం ప్రారంభించిన దగ్గర నుంచి సార్ ఉన్నారు. When he was pioneering this work, నేను ఈ యొక్క పరిచయను తీసుకెళ్తున్న సమయంలో I've been in his village where he was serving the Lord very faithfully. నేను ఆంధ్రాలో ఒక విలేజ్ లో ఉన్నప్పుడు అప్పుడు కూడా సార్ ఆహ్వానించి అక్కడ పరిచయం చేయడం. To see here the ministry and the growth, I'm so happy to be here. అక్కడ పరిచయంలో నేను చేస్తున్న పరిచయం చూసి చాలా సంతోషపడ్డాను. సంవత్సరం నుంచి నేను తిరుగుతున్నాను పరిచయంలో. All over the India, అన్ని ప్రదేశాలు భారతదేశం అన్ని స్టేట్స్ లో, even our neighbor countries like Nepal, అలాగే మన పక్కనటువంటి దేశం నేపాల్ కూడా వెళ్ళడం జరిగింది. but more than 1 year the travel, ఒక సంవత్సరం నుంచి నేను ప్రయాణం చేస్తూ ఉండగా when I see you all
it's a real joy for me. నేను ఇలా చూస్తున్న మనుషులు బట్టి నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. I thank God for our dear pastor and Pastor Pakaru. సో నన్ను బట్టి మరి అలాగే మన మాస్టర్ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. My grandchildren. అట్లాగే గ్రాండ్ చిల్డ్రన్ అంటే నేను వారి కుమారుడు, నా పిల్లలు మనవలాగా వారు Clemencia and Denison. అలాగే క్లెమెన్సీ అలాగే డెన్నీ. They were babies when I saw them last time. వారు చూసినప్పుడు చిన్న పిల్లలు చూసి Now they are the pillars of the church. ఇప్పుడు వారు ఎట్లాగంటే మన సంఘానికి ఒక పునాదులాగా. Will you say hallelujah? హల్లెలూయా. That's the way God should do it. అది దేవుని తీరు ఇట్లా ఉంది అన్నమాట. So more than the pastor, our relationship is father and the son. మనం ఒక సేవకుడు మాస్టర్ సంఘకాలమే కాకుండా ఒక తండ్రి కొడుకుల And pastor is my daughter-in-law. అట్లాగే భార్య ఆ కోడలు. So that's a real relationship which I have enjoyed. అది ఆ యొక్క సంబంధాలతో నేను సంతోషిస్తూ ఉన్నాను. And I have my faithful family all over India, even outside. మరి వారికి చాలా కుటుంబాలు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా మంది ఉన్నారు. Being there for theological education for 35 years. మరి దాదాపు 30 సంవత్సరాలు మరి ఒక థియాలజికల్ కాలేజీలో వారు బోధిస్తూ I ఉన్నారు. started my life as an evangelist. నేను ఒక సువార్థికుడిగా నేను పరిచయం ప్రారంభించాను. Then I was a missionary in North India, అట్లాగే ఒక మిషనరీగా నార్త్ ఇండియా అంటే especially in Varanasi, UP. వారణాసి, ఉత్తరప్రదేశ్ ఆ ప్రదేశాల్లో. Then I was a promotional worker. మరి అక్కడికి వెళ్ళి పని చూసి అది ప్రమోట్ చేయడం. And again, after my marriage, started life in Bangalore. మరి తర్వాత వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరులో వారి పరిచయం అంటే కాలేజీలో స్టార్ట్ చేయడం I జరిగింది. was a dean, I was a lecturer, I was holding all kinds of responsibility. ఆ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు, డీన్గా పనిచేశారు, రిజిస్ట్రార్గా పనిచేశారు, ఇంకా అన్ని చేశారు. And I was a professor also of theology. It's the birthright of all Christians. చూడండి, సువార్తం అనేది ఏంటంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయవలసిందే. అది జన్మ హక్కు అన్నమాట. There's no divisions in the Bible. ఎటువంటి భేదాలు లేవు బైబిల్లో. It was the day of the Pentecost, మరి పోయిన వారము పెంతెకోస్తు దినం. and the last month was we celebrated Easter in April. ఏప్రిల్లో యేసు మనము పండుగ జరుపుకున్నాము. So what a joy that we are serving the living God. మరి అటువంటి Quickly. If I take you Sambhagam, this God will go away one day. ఈ యొక్క ఏం చెప్తున్నాడు, ఒక రోజు పోతుంది, ఉండదు మన చేతుల్లో. But the God which we have in our heart, మనకున్నటువంటి ఏటీఎం, మన యొక్క హృదయం ఉన్నటువంటి ఈ ఏటీఎం any time ministry. ఎనీ టైం మినిస్ట్రీ పెట్టుకోవాలి. ఎనీ టైం మినిస్ట్రీ. So if you do not have the first one, don't worry. ఆ డబ్బులు ఉన్నటువంటి ఏటీఎం కార్డు లేకపోయినా కానీ మీరేం బాధపడద్దు. And this God will take you to heaven. ఈ యొక్క ఎనీ టైం మినిస్ట్రీ కార్డు అయితే నిన్ను పరలోకానికి. And if you go without this, ఈ యొక్క ఏటీఎం లేకుండా and you will go and stand empty hand. మరి ఇది లేకపోతే ఈ ఒక పైన కొంచెం. And as we told you last week was the day of Pentecost. నెలలో మనం And beautiful word is used there. మరి ఒక మాట ఉంది తెలుగులో, Aikyam. Fellowship. ఐక్యం. ఇప్పుడు మనం చదువుకున్నాం ఇందాక. ఐక్యం. Aikyam. ఐక్యం లేదు, ఆశీర్వాదం లేదు. లేదు. Say your neighbors, I am a co-pilot. That sort of dignity you have in the ministry. They had a good relationship. మంచి సంబంధం కలిగి ఉండాలి. 2 Corinthians 5:17 says, your
talking about